అయిపోయింటాడు అబ్బాయి. ఇప్పుడు 8 lakhs అడిషనల్గా పడింది. ఈ 8 lakhs ఎవరిపోయినా అనవసరంగా పడింది కదా అంటే ఆమెకు సమాధానం లేదు. సరే ఈ 11 lakhs ఏం చేశారంటే నేనేదో అప్పు కట్టుకున్నానని చెప్పేసరికి మాకు కొద్దిగా ఫీల్ అయినాం. సరే అది అయిపోయిందనేసి చెప్పి నిన్న మళ్ళీ 2 లక్షలు మాత్రమే కట్టింది, మిగతా అంతా మేము కట్టి సెటిల్ చేసాం ఎన్టీఆర్ గారి చొరవతో. ఆ విధంగా ఆ పరిస్థితి అపోలోలో ఆ విధంగా ఉనింది. కానీ ఆమె వచ్చి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టిందో తెలియదు, హీరో గారిని ఎందుకు ఆ విధంగా అనిందో తెలియదు. మా వాళ్ళంతా హట్ అయిన దానివల్ల మేము అంతా టీమ్గా పోయి మొత్తం ప్రాబ్లమ్ సాల్వ్ చేసి డిశ్చార్జ్ చేసి తీసుకెళ్తుంది. డిశ్చార్జ్ చేసేదానికి డబ్బులు లేవు, హాస్పిటల్ వాళ్ళు పంపించడం లేదు, మాకు 5 లక్షలు అవసరం అవుతుంది, దయచేసి మీడియా మాకు సహకరించండి అని చెప్పింది. అవును చెప్పింది. అవి చూస్తే సిచ్యువేషన్ వేరేగా ఉంది. 60 లక్షలప్పుడు చేసుకుంటే ఆమె దగ్గర ఉన్న 12 లక్షలు 11 లక్షల చిల్లర 9 lakhs అనేది కట్టేస్తుంటే ఆ రోజు రిలీజ్ అయిపోయింటాడు. అడిషనల్గా 7-8 లక్షలు వచ్చేసేది కాదు. ఇప్పుడు అడిషనల్గా మేము కట్టినా ఎవరు కట్టినా కూడా 7 లక్షలు అనవసరంగా పోయింది. బెడ్ ఛార్జీలు అని అదని 20 లక్షలకే సరే క్లియర్ చేసి ఇచ్చిన 27,26,000 ఎంతో డిశ్చార్జ్ రాసి మొత్తం ఒక బిల్లు చేస్తే మేము ఇంత కట్టలేము మాకు ఇది అంత ఆవిడ అన్నంతో 60 lakhs సెటిల్మెంట్ అయింది. 60 lakhsకి 51 lakhs ఆల్రెడీ ఇష్యూ అయిపోయింది అమౌంట్. 9 lakhs కడితే అబ్బాయి బయటకు వచ్చేస్తాడు. తను వచ్చి ఈ వీడియోలో మాట్లాడింది ఏంటి, మా అబ్బాయి బయటికి రాలేని పొజిషన్లో ఉన్నాడు, మీరు వచ్చి రిలీజ్ మా అబ్బాయిని డిశ్చార్జ్ చేయించండి అంది. డిశ్చార్జ్ వాళ్ళ చేతిలోనే ఉంది. అప్పటికి మనకి ఎటువంటి ఇంటిమేషను లేదు. సండే ఇది అయ్యింది ఫ్రైడే అయితే సండే రోజు మనకు ఒక విషయం చెప్తే మండే రోజు మార్నింగ్ చెప్పంగానే మండే రోజు మార్నింగే ప్రెస్ మీట్ పెట్టారు. ఇప్పుడు ఆమె దగ్గర వచ్చిన అమౌంట్ అయితే ఆమె ఫస్ట్ భయం ఏంటంటే నెక్స్ట్ 3 months ఆమెకు ఒక 2 to 3 lakhs ఖర్చు అవుద్ది మెడికేషన్కి. ఏదన్నా 3 months